గురుగారు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది గదా! ఆగస్టు 27 రోజు వస్తుంది. అయితే వినాయకుడికి ఎలా పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది? బావుంది. మళ్ళీ నన్ను అడగక్కర్లేదమ్మా. హ్మ్. దాదాపు వినాయక చవితి ఇన్ని వందల పుస్తకాలొచ్చాయో, హ్మ్. ప్రతి న్యూస్ పేపర్ వాడు మళ్ళీ వినాయక చవితి ఫంక్షన్ ఇచ్చేస్తాడు. హ్మ్. అక్కడెక్కడా లేని కొత్త విషయం చెప్తే మీరు ఆనందపడతారు. హ్మ్. నాకు సందేహం శివపురాణంలోను, వాటిల్లోనూ శివపార్వతీ కళ్యాణం జరుగుతుంటేట, కళ్యాణం సుఖప్రదంగా జరగాలని చెప్పి హ్మ్. బ్రహ్మదేవుడు వినాయక పూజ చేశాట. హ్మ్. ఇదేమిటండి? వాళ్ళ సంతానమే కదా వినాయకుడు, అవును. గణేశుడు. మరి ఆయన పూజ చేయడం ఏమిటి? హ్మ్. నేను ప్రింటింగ్ మిస్టేక్ ఏమో అనుకున్నా చిన్నప్పుడు చదివి. హ్మ్. కాదురా అదంతేరా అబ్బాయి అన్నారు మా తాతగారు. హ్మ్. పెద్దయింది. 5, 6గురిని అడిగా. అవునయ్యా అన్నారు. హ్మ్. మరి వినాయకుడొచ్చింది పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం తర్వాత కదా! అవును. మరి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణానికంటే ముందు ఎవరికి పూజ చేసేవారు? ఎవరికి చేసేవారు? అది అడిగాను. అది ఎవళ్ళు చెప్పలేదు పాపం. పెద్దలైన వాళ్ళు. నేను అనర్హుడినని చెప్పి చెప్పుంటారు బహుశా. హ్మ్. కానీ భగవత్ కృప వల్ల వేదం చదవడం ప్రారంభమైన తర్వాత దాంట్లో రహస్యం బోధపడింది. హ్మ్. వినాయక ఆవిర్భావం కంటే ముందే క్షీరసాగర మథనం జరిగింది. ఓహ్! మరి అప్పుడు క్షీరసాగరం ప్రారంభించేప్పుడు ఎవరి దండాలెట్టారు వాళ్ళు? లేదే. అంతకంటే ముందు సంధ్యావందనం ఉంది. హ్మ్. మరి సంధ్యావందనం చేస్తూ ఎంతమంది వినాయకుడి దండం పెడుతున్నారు? సంధ్యావందనం చేసేటప్పుడు సంధ్య బాగా జరగాలి కదా! హ్మ్. మరి ఎక్కడి నుంచి రావాలిది? దీనికి యజుర్వేదంలో చాలా అందమైన మాట చెప్పారు. దానికి వివరణ బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండము అనుంది. వినాయకుడి కథలన్నీ చెప్పింది హ్మ్. అక్కడొచ్చింది. ఏం జరిగిందంటే మొదటగా వినాయక అంటే విశేషమైన నాయకుడు. హ్మ్. వేదం తీయగానే సూక్తాలుంటాయి. గణానాన్త్వా గణపతిం హవామహే. ఒక్కసారి దానికి అర్థం ఏం రాశారో చూడండి. హ్మ్. గణానాన్త్వా గణపతిం అంటే వినాయకుడికి నమస్కారం పెడతాం అనుందా అర్థం? వేదంలోంచి చూడండి. నాలాంటి వాడు ప్రింట్ చేసిన పుస్తకం కాదు. హ్మ్. వేదంలో ఏముందక్కడ? ఇది ఎవడు పట్టించుకోరు దాంట్లో. అలాగే తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటే దుర్గా సూక్తం అంటారు దాన్ని. కానీ హ్మ్. దానికి తెలుగు అర్థం ఏం రాశారండి? వేదంలో వ్యాఖ్యానం ఏం రాశారు? చూడండి. ఇలాంటి మంత్రాలు చాలా ఉన్నాయమ్మా. అంత దానికి వెళ్ళటం లేదు. వినాయకుడి సంగతి మాట్లాడుతున్నాను నేను. హ్మ్. వినాయకుడంటే విశేషమైన నాయకుడు, విఘ్నములు తొలగించేవాడు. హ్మ్. అంతేకాదు నాయక నాయకుడే లేనివాడు. తనకి తనే అధికారి. ఇది. ఏమిటి జరిగింది? అంతవరకు కూడా పూజల లోపల ఆఖరికి సంధ్యావందనంలో కూడా స్వామీజీలు కూడా నారాయణ, నారాయణ, నారాయణ గోవింద, గోవింద, గోవింద అని అంటారు వాళ్ళు. ఓం నమో వినాయకాయ వినాయక, వినాయక, వినాయక అంటారా వాళ్ళు? చూడండి ఒకసారి. రెండే నామములు. హ్మ్. ఒకటేమిటి? వాక్యం పూర్తి చేస్తూ ఇది నారాయణ స్మృతం. హ్మ్. ప్రారంభించేప్పుడు గోవింద, గోవింద. అంటే నేను వైష్ణవుడిని గనక చెప్తున్నాను అనుకోకండి అమ్మా ఇది. ఇది జరిగేది. ఎంచేత మొట్టమొదటిగా మొట్టమొదట ఆవిర్భవించింది ఎవరు? పరమాత్మ. అందుకనే సంధ్యావందనం చేసేప్పుడు ఆచమనం చేస్తూ ముందు నారాయణ, నారాయణ, నారాయణ అనుకునే చేస్తారు. హ్మ్. అక్కడ 24 పేర్లు అవే ఉన్నాయి కదా! అంతే తప్ప నేను శివుడిని గనక శివుడి పేర్లు చెప్తాను 24 లేదది. ఇన్ని కథలుంటాయి. ఇప్పుడు వినాయకుడి కథకు వస్తున్నాను నేను. హ్మ్. ఏమిటో తెలుసా? ఇది గణపతి ఉపనిషత్తు అని చెప్పి గణపతి అథర్వ శీర్షోపనిషత్తు అని దాంట్లో క్లియర్‌గా ఉంది. పుస్తకాలు కూడా ప్రింట్ అవుతున్నాయి. దృష్టి పెట్టరు వాళ్ళును. హ్మ్. ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చిందిట. అందరూ హవిస్సులు పట్టుకుపోతున్నారు. నాకొక్కడు హవిస్సు ఇవ్వట్లేదు. నాకు షేర్ పెట్టలేదు. హ్మ్. నేను కొరియర్ సర్వీస్ అయిపోయాను. అంటే వీడే భగవంతుడికి, భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్పతి అంటారు. కాదు అగ్నిదేవుడు. ఆయన పట్టుకెడుతుంటాను నేను. అందుకని అగ్నిః యజ్ఞ దేవేభ్యో నిలాయత. హ్మ్. కోపం వచ్చిట అగ్నిలో మాయమైపోయాట. హ్మ్. ఎక్కడికెళ్ళాడురా బాబు అని చూస్తున్నట్టు వీళ్ళంతాను. హ్మ్. భృగు మహర్షి చూశాడు. ఏవండోయ్! ఇక్కడ నేలకి కన్నం ఉంది చూసారా? ఇక్కడ మట్టి వేడిగా ఉంది. ఈ లోపలికెళ్ళాడు. అగ్నిః దేవేభ్యో నిలాయత యజ్ఞాయ అతిష్టమాన ఆకు రూపం కృత్వా పందికొక్కు రూపాన్ని ధరించి దొలుచుకుంటూ వెళ్ళిపోయాడు లోపలికి. హ్మ్. వీళ్ళొచ్చి బాబు ఇక్కడ ప్రాంతంలో ఒకటి ఉండేది నీకు ఆల్ముక్త బాంచనని అలా వాళ్ళ దండాలు ఇట్టారు. అప్పుడు అన్నాడు ఇక్కడి నుంచి యజ్ఞం చేసే ముందు నాకు దండం పెట్టండి. హ్మ్. నాకు పూజ చేయండి.
ఇదెక్కడ గొడవ అయ్యా బాబు, దేవతలంత నాకు సంగతి తెలియదు, వాళ్ళకి మీకు అన్న సంగతి నేను అంచేత నాకు దండం పెట్టడం నాగరి కాదు. ఎలక కన్నంలో ఉన్న మట్టితోటి యాగవేదిక నిర్మించి ఆరాధన చెయ్యండి, నాకు ఆరాధన చేసినట్టే. అందుకనే చిన్నప్పుడు పళ్ళు ఊడిపోతుంటే ఎలక కన్నంలో పారేయమనేవారు. ఎందుకు ఎవడికి పట్టించుకో. ఎలక అగ్నికి సంబంధించిన వాడు, దంతాల్లో అగ్ని ఉంటాడు, నాలుక మీద అగ్ని ఉంటాడు. అందుకని అంచేత ఆ ఎలక మట్టిని ఆరాధన చేయాలి. దాంతో మొదలైంది. అందుకనే వినాయకుడికి వాహనం ఏమిటండి? ఎలక. ఎందుకు వచ్చిందండి? ఏదో ఎలకనే రాక్షసుని చంపాడు, ఇదే చూస్తున్నాం తప్ప దాని వెనకాలే ఉందో చూసుకోవటం లేదు. అందుకని సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు పార్వతీదేవుడు వచ్చాడు ఒకసారి పొట్టిగా, పెద్ద బొజ్జాది వేసి, ఎవరయ్యా నువ్వు? సంతానం లేదు దుఃఖపడుతున్నావు కదా, నీకు నేను కొడుగ్గా పుడతాను. ఇది బ్రహ్మవేర్త పురాణంలో ఉన్న కథ, నా సొంత కథ కాదు. పుడతాను, నా పేరు లంబోదరుడు, అంచేత నా పొట్ట నిండా కుడుగులు పెట్టు, నీ కొడుగ్గా పుడతాను. అందుకనే అమ్మవారి ఒంటి నుంచి వచ్చిన నలుగు నుంచి వచ్చాడు వినాయకుడు. అప్పుడు పరమశివుడు వరమిచ్చాడు, ఇక్కడి నుంచి లౌకిక కార్యక్రమాలలో, యజ్ఞాల్లో కాదు, లౌకిక కార్యక్రమాల్లో నీకు మొదటి ఆరాధన చేస్తారు. అందుకోసం వచ్చింది వినాయక చవితి, దానికోసం వచ్చింది. అంతకుముందు వరకు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. అందుకని విష్ణుమూర్తి కూడా అన్నాడు, నాయన తప్పకుండా యజ్ఞాల్లో మాత్రము అగ్నికి ఆరాధన చేస్తారు, మిగిలినవన్నీ కూడా నీకే అంటుండగా మేనల్లు చూడ్డానికి వచ్చాడు కదా పెద్ద మనిషి. అంటే వినాయక చవితికి ఎక్కడా లేని కథలు ఉన్నాయి, ఎవరికి తెలియని కథలు చెప్తున్నాను నేను. చూడ్డానికి వచ్చాడు కదా, షోగా వచ్చాడు పాపం. 4 చేతులు 5 ఆయుధాలు వేసుకొచ్చాడు టకటక. వినాయకుడు తంటి పిల్లాడు కదా, ఇలా ఆడుకుంటూ ఆ చక్రాన్ని ఇలా లాక్కుని నోట్లో పెట్టేసుకున్నాడు. పిల్లలంతే కదా, ఇవ్వటం లేదు. బయటేమో గరుత్మంతుడు అయ్యా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వెళ్ళిపోవాలంటున్నాడు, ఈయన వెళ్ళటం లేదు. అందుకని వినాయకుడిని కిందకి దింపి 4 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులు ఇలా చెవులు పట్టుకుని 2 చేతులతో నెత్తి మీద మొట్టికాయ పట్టుకుంటూ పైకి కిందికి దిగాట. గుంజీలు అంటారు. అది చూడగానే వినాయకుడు పక్కున నవ్వాడు, చక్రం బయటపడింది. బతికండ్రా దేవుడు అని చక్రం ఉతుకుపోయాడు. పార్వతీదేవి అప్పుడు చెప్పింది, ఎవరైతే మా స్వామికి ఆనందాన్ని కలిగించడం కోసం గుంజీళ్ళు మొట్టికాయలు వేస్తారో వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఎప్పటికీ తమిళనాడులో ప్రతి వీధి చివర వినాయకుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే స్కూటర్ వాడు కూడా ఆపేసి ఇలా కొట్టు ఇలా వెళుతుంటాడు పాపం. ఇక ఉండదు. ఇన్ని కథలుండగా ఎంతసేపు ఒకటే కథ. పర్వాలేదమ్మా, ఆ రోజుని స్వామికి చక్కగా ఆరాధన చేయండి. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి వాడితో కాదు, మట్టితోటి చెయ్యాలి. ఎందుకని? ఆ మట్టి దేనికి సంకేతం? వినాయకునికి సంకేతం. అని ఆయన వల్ల వచ్చింది అది. అందుకని మట్టితో చేసే విగ్రహానికే ఇంత ప్రశస్తి. కాబట్టి పల్లెటూళ్ళల్లో ఇప్పటికంతే. అంతేకాదు నరసాపురం వెస్ట్ గోదావరిలో వినాయక చవితి నాడు సుమారు 470 చోట్ల చిన్న విగ్రహాలు పెడతారు. వినాయక చవితి శ్రీరామనవమి అద్భుతంగా చేస్తారు అక్కడ ఇప్పటికీ. అది విశేషం. అందుకనే మా జంజాల వారు అన్నారు, పచ్చి వడపప్పుకే చేయి చాచడి పిచ్చి తండ్రి అన్నారు ఆయన ఉదయశ్రీ కావ్యంలో వినాయకుడి గురించి చెప్తూను. అందుకని ఇది వినాయక చవితి యొక్క పరమార్థము. దానికోసం 24 రకాలు 27 రకాలు ఉన్నాయి, వాటితో చేయొచ్చు. ఎప్పుడూ లేనిది ఆ ఒక్కరోజున మాత్రమే తులసి మాల వెయ్యాలి దయచేసి. అది వినాయక చవితి అయితే విగ్రహం ఎందుకు నీళ్ళలో పడేయాలండి? మీకు గుర్తుపెట్టుకోండి, ఒక కార్యక్రమం కోసం 9 రోజులు 3 రోజులు 3 నెలలు అని ఏదైతే ప్రతిమని పెడతారో అది అయిన తర్వాత తతో ప్రతిష్టాప్య విసర్జయేత్, వదిలిపెట్టి తీరాలి. పిల్లలు లేరని చెప్పి నాగదేవత అవగానే దానం ఇచ్చేయాలి, లేదా నదిలో పారేయాలి. దేవాలయం కట్టాలి, డబ్బులు రావట్లేదు, ముందు బాలాలయం కడతారు చిన్నది. దేవాలయం కట్టే బాలాలయం చేయాలి, నదిలో వదిలిపెట్టాలి, పెట్టుకుని ఆ విగ్రహాన్ని. ఇవన్నీ ఉన్నాయి, ఆగమశాస్త్రంలో ఉన్నాయి. అందుకని వినాయకుడిని ఇప్పుడైతే హుస్సేన్ సాగర్లో పారేస్తున్నారు. మా పల్లెటూళ్ళలో పొలాల్లో పెట్టేవారు. ఇంట్లో వినాయకుడు ఉన్నట్టు చిన్న వినాయకుడు తులసికోటలో పెట్టేవారు. ఇది నియమం, నిమజ్జనము అదనమాట. దీనికి మళ్ళీ కొత్త కథలు వచ్చాయి తర్వాత, అది వేరే సంగతి. ఇది వినాయక చవితి నాడు మిగిలిన చోట్ల లేని కొత్త విషయాలు ఇక్కడ అందించాన్ని చాలా గర్వపడుతున్నాను నేను. ఇది ఉత్తములైన గురువులు ఇచ్చిన అనుగ్రహం ఇది. అది విశేషము. వినాయకుల్లో 32 రకాలు, 17 రకాలు,
ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఆఖరి ముత్తుస్వామి దీక్షితులైతే చాలా అందంగా చెప్పారు కీర్తనల్లో. త్యాగరాజస్వామి కూడా చక్కటి కీర్తనలు రాశారు. ఆనందంగా చేయండి, అది శ్రద్ధగా చేయండి, అంతే తప్ప వినాయక చవితి కొడుకులు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేయండి, ఈ ఇల్లు బంగారు ఆ ఒక్క రోజునే ఇంట్లో చేయండి అయ్యా, అన్యాయం కదా. అది వినాయక చవితి మనకి క్షేమాన్ని కలిగిస్తుంది. అది వినాయకుడు అంటే పిల్లలకి ఎంత సరదానో, ఎంత బొజ్జ అది ఉంటుందో అదనమాట ఉత్సాహం. అలాగే చిన్న పిల్లలకు కూడా అంతటి అద్భుతమైన ఇది కలుగుతుంది. ఇప్పటికీ గోదావరి జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ళలో, పల్లెటూరు స్కూళ్ళలో వినాయక చవితి ప్రత్యేకించి పిల్లల చేత చేయిస్తారు. ఇది విశేషం. అంటే చక్కటి విజ్ఞానం కలుగుతుంది, అది విశేషం. సరే, రాక్షస సంహారం ఇదంతా మనకు తెలుసున్న కథలే, తెలియని కథలు ఇక్కడ చెప్పుకుందాం మనం. అగ్ని దేవేభ్యో నిలాయత యజ్ఞాయ అతిష్టమాన, ఇదే చెప్పింది గణపతి సూక్తం. గణపతి సూక్తం అన్నది వేదంలో ఉన్నది, తప్పర్థాలు రాస్తున్నారు. వేదంలో ఉన్నది సరైన అర్థం సాయణాచార్యులు వారు రాశారు, మన పెద్దలు రాశారు, వాళ్ళ వ్యాఖ్యానం ఉంది. ఇదన్నమాట అది సంగతి. వినాయకుడు అగ్ని స్వరూపము, అది విశేషం. స్వస్తి.